అందరికీ నమస్తే అండి. నా గొంతు ఇక్కడ ఉన్న చాలా ఇండ్లకు చేరుతుందని నేను నమ్ముతున్నాను. మీరు మీ పనుల్లో ఉంటూనే కాసేపు ఇటు ధ్యాస పెడతారని మరీ కోరుకుంటున్నాను. అయితే నాకు ఈ గవర్నమెంట్ బడి గురించి ప్రచారం చేయడం అనే ప్రయాణం సుమారు 45 రోజుల నుంచి మొదలుపెట్టాను. ఈరోజు అదేవిధంగా నాతో వచ్చింది నాకు ప్రత్యేకం అనమాట. ఈరోజు అందులోనూ ఎందుకంటే ఆ బడిలోనే ఒక సుమారు ఎప్పుడైతే మధ్యాహ్న భోజన పథకం వచ్చిందో మనకి ఆ రోజు నుండి సుమారు ఇప్పటికి 15 నుంచి 18 ఏండ్లు గడిచి ఉంటుంది. వంట చేయడం కోసం సుస్థిరంగా అంటే ఈ 18 ఏండ్లకు ఖచ్చితంగా వాళ్ళకి ఎన్నో మాటలు పడి ఉంటారు, ఎన్నో జరిగి ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టి ఏదో దిగమింగుకొని వాళ్ళ ప్రయాణం మాత్రం ఎక్కడ ఆపకుండా ఒక 8 మంది నిరంతరం అదే పనిలో 18 ఏండ్లుగా గడుపుతూ ఉన్నారు. నేను సుమారు 2 వారాల క్రితమో 3 వారాల క్రితమో వాళ్ళకి నేను ఇలా చేస్తున్నానని తెలియడం జరిగింది. వాళ్ళకి ఇది తెలిసిన తర్వాత నాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే, బాబు మీరు ఎప్పుడైతే నువ్వు వెళ్ళినప్పుడు మేము చదువు ఏంటి, అందులో టీచర్లు ఏం చెప్తున్నారు అనేది మాట్లాడలేకపోయినా నీ వెనక స్కూల్ బాగుపడుతుంది కాబట్టి, పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది కాబట్టి, దాని గురించే ప్రయాణం కాబట్టి ఖచ్చితంగా మా వంతు కృషి మేము చేస్తామని చెప్పి నాకు 20 రోజుల క్రితమే చెప్పడం జరిగింది. ఒక పక్కన చదువు, ఒక పక్కన ఎకడమిక్స్, పుస్తకాలు, పాఠాలు, పరీక్షలు ఇవన్నీ ఎంత అవసరమో మనకి 2000 ఆ సమయంలో మధ్యాహ్న భోజన పథకం అనేది ఒక ఉద్దేశంతో తీసుకొని వచ్చారు. ఇది కూడా అంతే అవసరం. ఎందుకంటే ఇది దేశంలోనే పెను మార్పులు తీసుకొని రాగలిగింది ఈ మధ్యాహ్న భోజన పథకం అనేది. అయితే అన్ని ఒడిదుడుకుల్ని దాన్ని తట్టుకొని నిలబడి ఈ రోజుకి కూడా చేస్తాము, మేము అంతే ఆసక్తితో ఉన్నామని చేస్తున్నారు కదా. నేను ఈ మధ్యన గమనించింది ఏంటంటే, ఇప్పుడు చాలా పాఠశాలను అబ్జర్వ్ చేశాను, గమనించాను. సుమారు 400 నుంచి 500 మంది విద్యార్థులు ఉంటే మనకి మహా అయితే 5 నుంచి 6 సరిపోతారు. అయితే మన ఊర్లో కేవలం 200 మంది విద్యార్థులు మాత్రమే ఉండడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇంతమంది అది ఏంటి అంటే మాకైతే బయట నుంచి చూసేసరికి చాలా నవ్వు వస్తుంది, మీకు అవమానంగా ఉండొచ్చు, క్షమించాలి. బట్ ఇంతమంది అవసరమా, 2 గ్రూపులుగా అంత అవసరమా మన స్కూల్కి? అసలు దీని వెనక కారణాలు ఏంటి? ఎందుకంటే ఇది వారిలో వారి మానసిక దీనికి దారి తీస్తుంది. దాని ప్రభావం ఖచ్చితంగా వంట పైన, దాని ప్రభావం ఖచ్చితంగా పిల్లల పైన పడుతుంది. ఈ రోజు కాదు, నేను ప్రతిరోజు స్పీచ్లు చెప్పుకుంటూ వస్తున్నాను. కొత్తపల్లి ఊరిలో ఏ కార్నర్లో ఏ మూల నేను ప్రచార సభ పెట్టినా ఈ పాయింట్ కూడా చెప్తా ఉన్నాను. ఎందుకంటే మనకి చదువు ఎంత ముఖ్యమో గడిచిన 2 దశాబ్దాలుగా ఈ మధ్యాహ్న భోజన పథకం కూడా అంతే ఆవశ్యకత ఉంది, అంతే వాల్యూ ఉంది. దాన్ని సక్రమంగా నిబద్ధతతో కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన పైన ఉంది. కేవలము 5 నుంచి 8 మంది సరిపోతారు. మరి అలాంటి స్థానంలో ఇంకొక 7 మంది అవసరం ఉన్నదా? అసలు అవసరం లేకపోతే ఎందుకు? మాకు బయట నుంచి చూసేసరికి ఎలాగ ఉందంటే హాస్యాస్పదంగా ఉంది, చాలా సిగ్గుగా ఉంది, అవమానంగా ఉంది. మరి అయినా సరే ఆ అవమానాలు నాకు తెలిసి, నాకే బయట నుంచి చూస్తే ఎంత దానిగా ఉందంటే వాళ్ళు మనకంటే ఎక్కువగా పడుతూ ఉంటారు నాకు తెలిసి. కాబట్టి వాళ్ళు ఇవి కూడా దిగమెంగుకొని వెళ్తున్నారు, చేస్తూ ఉన్నారు. దాన్ని పట్టు వదలకుండా గడిచిన 7-8 సంవత్సరాల నుంచి జరుగుతుంది అనుకుంటాను, గడిచిన 2 అంటే 1 దశాబ్ద కాలం నుండి. అయినా దానికి నిలబడి, దాన్ని నమ్ముకొని, దానికి చేద్దాము, ఉందాము స్కూల్కి ఏదో ఒక విధంగా. అంటే ఈ విషయం ఎందుకు నేను ఎంత ఒత్తిడి చేసి చెప్తున్నానంటే, 2019-2020 ప్రాంతంలో చదువుల పరంగా, ఎకడమిక్స్ పరంగా బడి కిందకి వెళ్ళినా సరే ఈ వంట విషయంలో, మధ్యాహ్న భోజన పథకం విషయంలో మాత్రం ఆ లైన్ అలాగే ఉంది. అది నాకు తెలిసి వీరే కాపాడుకొని వస్తున్నారనేది నేను నమ్ముతున్నాను. వీళ్ళు మధ్యలో వదిలేసి ఉంటే దీంతోపాటు అది కూడా తగ్గిపోయి ఉండిందేమో. సో ఈ విషయం ప్రతి ఒక్కరు గమనించాలి, ప్రతి ఒక్కరు దృష్టిలో మాత్రమే పెడుతున్నాను. ఇది ఏంటి, ఎలా చేస్తారనేది మీ దృష్టికి విడిచిపెడుతున్నాను. నెల తర్వాత ఏం చేయాలనేది వేరే విషయం, తర్వాత విషయం. మీరు తప్పం అంటే ఇదేనండి, అపోహలు, బయట నుంచి ఉండే అనుమానాలు, బయట నుంచి అపోహలు, లోపల బాగా చెప్పడం లేదు, లేకపోతే వీళ్ళేదో తినేస్తున్నారని. నేను ఒక్క విషయం చెప్తున్నానండి. నేను ఈరోజు ఇక్కడ రోడ్డు మీద ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నానంటే లోపల బలం ఉంటే కానీ నాకు ధైర్యం రాదు, లేకపోతే రేపు పొద్దున మీరు నాకు ప్రశ్నిస్తారు. ఇలాగే పడిపోయింది మన మెయిన్ ఏంటంటే తప్పుడు ప్రచారాల వల్లే సగం కొత్తపల్లి బడి అన్నది. ఇది నేను క్లోజ్గా గత సంవత్సరంన్నర నుంచి నా అబ్జర్వేషన్. ఏంటి మూల కారణం ఏంటి, బడి తోలక దీనికి మూల కారణం ఏంటని చూస్తే, ఒకటి ఇంగ్లీష్ మీడియం లేటుగా రావడం, అది ఉంది. రెండోది
తప్పుడు ప్రచారాలు. ఇది ఒకటండి, నిజంగా వంట బాగలేకపోతే అందరి మధ్య నిలదీయొచ్చు, నిజంగా పాఠం బాగా చెప్పలేకపోతే అందరి మధ్యలో నిలదీయొచ్చు. ఎందుకంటే అది ఉద్దేశం మంచిది, మనసులో నిర్మలమైన స్కూల్ బాగుపడాలి, వంట బాగుండాలి, లేకపోతే పిల్లలకి మంచి కడుపు నిండా అన్నం తినాలనే ఉద్దేశం, అది నిర్మలమైన స్వచ్ఛమైన ఉద్దేశం, అదైతే పర్వాలేదు. కానీ తప్పుడు ఉద్దేశంతో ఎటువంటి తప్పుడు ప్రచారం జరిగితే అది నేను చూశాను, అబ్జర్వ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. అలాంటి వాటిని మాత్రం ప్రోత్సహించవచ్చు దయచేసి. సో ఇదే నేను ముఖ్యంగా మీ అందరి నుంచి కోరుకునేది. దయచేసి దీనిపైన అందరూ దృష్టి పెడతారని, సవినయంగా సగౌరవంగా ఏమైనా తప్పులుంటే లోపాలుంటే ఎవరైనా చెప్పొచ్చు. సో థ్యాంక్ యూ అందరికీ నమస్తే, జై హింద్.